నక్షత్రేశ్వర, ఎంత అన్యాయము చేసితివయ్యా. హరిశ్చంద్ర, అడవులలో అన్నమునకును నీళ్లకును ఒకమ వాచించట నీది అన్యాయము కాదు గాని న్యాయముగా మాకు రావలసిన బద్దము మేము తీసుకునుడా అన్యాయమాయన. బద్దములే త్రావల విపత్తుల గోతుతూ భక్తిగా బాతిపోయి గృహము విడిని వెను వెంకరాగని పొత్తునే మెత్తని వాణి చూచినడ మిక్కిలి మొత్తగా చిత్తమౌ కదా రాజా. నక్షత్రేశ్వర, ఇంతకన్నా చెడున్నది ఏమున్నది అయ్యా? కడకు కడజాతి వాడికెనను నన్ను విక్రయించుకునుడు. ఏమనుచున్నావు మహాత్మ? ఎవరు కొనుక్కున్నాను? ఎవరు కొనుక్కున్న కడకు కడజాతి వారికైనా విక్రయింపమందు అయ్యా. సరే మహాత్మ, అలాగూనేనయ్యా. ఓ కాశ్యపుర పౌరులారా, అయ్యలారా, మహానుభావులారా, ఈతడు హరిశ్చంద్రుడు మా గురువు గారికి రుణపడి ఉన్నాడు. ఈతన గురుగణము చెప్పుచుంటేనే శ్రద్ధగా ఆకనప్పుడయ్యా. తన మహీరాజ్యమంతయుగాధి సూతికి దానమిచ్చిన యజ్ఞ ధర్మరాజా. సచ్చంద్రికలని కిల దిక్కులయోను పాడగల్లిన ఎట్టి సారగులోనా. ముల్లా
అనేకముల సంవాదింపు భేదాల మదమడంచిన విక్రమస్థిరుడు అనుమాత్రమైన పంఖనమాడయరుగని అసమాన నిత్య సత్యవ్రతుడు ఏడు నీవుల బలిలగేనట్టి సాంద్ర కీర్తి హరిచంద్ర చక్రవర్తి మానసీనుడుగా మంగబడడు కొనుడు పౌరులారా మగధనధారులారా కళాహృదయులు పెద్దలు పటాన ఔబాద గారు నన్ను అభినందిస్తూ ప్రోత్సహిస్తూ పెద్దలు 500 రూపాయలు చదివించున్నారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారికి నా కళాభివందనములు. పూజలు గౌరవనీయులు ఆంజనేయులు గారు నన్ను గౌరవిస్తూ నాకు 100 రూపాయల బహుమానంగా ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ ఆంజనేయ స్వామి ఎల్లప్పుడూ సర్వదా కాపాడుగాకని ప్రార్థిస్తున్నాను. పగలు మీకు కాల కట్టేసుకోండయ్యా, పగలు మీకు కాల కట్టేసుకోండయ్యా. భౌ 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 అంటూ బహుతరువా భక్తుడై, భౌ 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 అంటూ బహుతరువా భక్తుడు తొలగిపోయిందయ్యా. పాసనంటారు బోదోసమంటారు, పాసనంటారు బోదోసమంటారు. కచింత కల్లేసి కాటికి పోతాను, కచింత కల్లేసి కాటికి పోతాను. ఏందియా దూరముగా ఉండమనుచున్నాను. ఎందుకో అని. నీవేదో కడజాతి వాన వల్ల కనిపిస్తున్నావు కదా. మరి మీరు సద్బ్రాహ్మణము అగ్ర కులస్తులము. సద్దిబాపనివా? సద్బ్రాహ్మణమయ్య. అదే నాకు రోజు జరగదులే. ఓడు ఓడి సరేనయ్యా. ఏమిటి ఇప్పుడు ఏంటంటావు? సరే నా విషయం చెప్పవలేనా? నా నామదేవి నక్షత్రేశ్వరుడు. అది సరేనియా. ఆ, నన్ను కడజాతేవుడు అన్నావు, అవును. నువ్వు సద్ది వ్యాపని అన్నావు. అయితే నేను నిన్ను దాకూడదా? ఏ మీరు త్రాగిన స్నాన జపం ఆచరించుకోవాలయ్యా. మరి మీరు మన్ను తాగితే అలాగేనా మా సరే చెప్పు. అది సరే కనబే. ఏమిటో మీ సందేహం? ఇప్పుడు గంధాలు తీసుకున్నావు అనుకో, నలిపిన హలో కొల
కులమనగా ఎరుప తెలుప నలుప కుమనగా మరి ఎరుప తెలుప నలుప మీరే తెలుపుడి తాళలి మండోకమునకు జనించిన మాండవుని కులమేదో తెలుపుడి మండోకమునకు జనించిన మాండవుని కులమేదో రకరకాలుగా కులాలు లేవు రంగురంగుల మతాలు లేవు రకరకాలుగా కులాలు లేవు రంగురంగుల మతాలు లేవు ముల్లవాడిదే గొప్ప కులమై లేని వాడిదే లేకి కులం అయ్యా నా నామధేవు నక్షత్రేశ్వరుడు, ఈతడు హరిశ్చంద్రుడు. మా గురువు గారికి రుణపడి ఉన్నాడు. అతనికి చెల్లించవలసిన ధనము లేదు కనుక విక్రయించున్నాడు. అవును. ఎక్కడైనా బరిని అమ్ముతారు, గొర్రెని అమ్ముతారు, మేక అమ్ముతారు, పొలం అమ్ముతారు, బొట్టలు అమ్ముతారు. నువ్వు మడిసిని అమ్ముతావు. అసలు నా యాదులు మడిసి మా గురువు గారి రుణపడి ఉన్నాడు. అతనికి చెల్లించవలసిన ధనము లేదు కనుక విక్రయించున్నాడు. మీ గురువు గారా? అవునవును. ఆడోడియా? విశ్వామిత్ర మహర్షి. గురు నాయలంతా ఇంత పొడి కాడికి గట్ట పోడియా కదంటే. సరే ఏమిటియా ఆయన చెప్పేది చెప్తానంటియా? సరే ధర చెప్పు. మరి తమరి యొక్క నామధేయం ఏమిటయ్యా? వీరబాకు. ఒక ఏనుగుపై బలమైన మనిషి నిలువబడి రత్నములు తీసుకొని అంత దూరము పైకి విసరును అంత ధనము కావలేను. ఏమంటివి? ఒక ఏనుగుపై బలమైన మనిషి నిలువబడి రత్నములు తీసుకొని అంత దూరము పైకి విసరును అంత ధనము కావలేను. బలమైన మనిషి కానీ మా లాంటి బావుడు లాంటి బక్కోడే మనకి వీలు పడదు. అది ఒక రాయి తీసుకొని పైకి వేయాలి. ఎవడు నాయాలు ఓడియాడు ఏమిటయ్యా మీ సందేహం? రాయి తీసుకొని పైకి ఇసిరేస్తాం. ఓహో, అదియా మీ సందేహము? అది మా గురువు గారి ప్రభావము చేత పైన నిలబడినయ్యా. నాయాలు వాడు అసాధ్యుడేని. సరే ఏది మరలా సాధ్యం చెప్పియా? ఏంది అర్థం కాలేదు. ఒక ఏనుగుపై బలమైన మనిషి నిలువబడి రత్నములు తీసుకొని ఎంత దూరము పైకి విసరునో అంత ధనము కావలేను అని. తక్కువే లేదు. సరే నాకు కూడా వయసు అయిపోనాది. కాటిలోకి తోడు కావాలా, మాకు దాసుడు కావాలా, ఎట్టకట్ల సరే రావి అయిట. అయ్యా నీ పేరేందియా? హరిశ్చంద్రుడు. నేను వీరబాహుని గంధ. నేను ఈ రోజు నుంచి నిన్ను పంటున్నాను గంధ. వీరదాస అని పిలుస్తా. నీకు ఎటువేనకి? సరేనయ్యా. వీరదాస, వీరదాస, వీరదాస. అదిగా అదియా నా ఆల్దే అట్లున్నాయ్యా. సరేగానే నీకు పెళ్ళాం పిల్లకాయలు ఉన్నారంటే? ఉన్నారు కానీ ప్రస్తుతం లేరండి. ఓడియా ఇది నా యాది నాకు పంపకనే నిప్పెట్టుకున్నట్టుంది. ఇంత ధనం పంచుకున్నాక అర్ధరాత్రి కాడు ఆయన భార్య పిల్లలు ఆయన గుర్తొస్తే నా ఇంత పాటి సొమ్ము కోడి కట్టయా ఈ నాకు వద్దియా. సంస్కృతి కన్నీటి పొట్టు తరపై పడకూడదు చక్రవర్తి.
ఇక్కడి నుంచి మా ఇంటికి వచ్చినావు అనుకో, మా ఇంటి ఆడది డబ్బిచ్చి కొన్నావా ఊరకనే వచ్చినవా అని అడుగుద్ది. ఏం చెబుతావు? ఊరకనే వచ్చినానని చెప్పయ్యా. నేను అసత్యవాడు వాడు కాదయ్యా. ఓరు నాయను, నాకు పంపక నేను నిప్పెట్టుకున్నట్టుందయ్యా. ఈ సంగతి మా ఆడక తెలిస్తే నాకు ముద్ద అయ్యేది కదా, ముద్దు ఇదియా. అది సరే కానీ ఇట్టించే అది మశానానికి పోయా. అక్కడ పీరిగిన కాల్చేటప్పుడు మాడ, పాతలం, పిండం, దండులం ఈ 4 వస్తువులు ఇస్తారయ్యా. ఆ పిండాకు నువ్వు తినే, సరే 3 వస్తువులు ఇంటికి తీసుకురావు. అట్లనే. సరే కానీ ఒక మాటయా, నువ్వు మశానాన్ని ఇంటికి వచ్చేటప్పుడు కొండంత కొత్త కళ్ళు నింపుకోవాలి రావు. విశ్వంభరాదేవికి ఆస్థానం బగు ఆ చక్రవర్తి భుజమన ధిక్కరించబోతున్నావే, నీవెంతటి అదృష్టం చేసుకుంటుంది. ఇది వేరే దుడ్డు. మా తాత మయ్యకిచ్చిండు, మయ్య నాకిచ్చిండు, నేను నీకు ఇస్తాండా. అయ్యా ఇది మశానంలో కుక్కల పక్కలు తోలుకోవడానికి పనికొస్తుంది. మూలము అగోచరము ఐదు కీళ్ళు గల తోలు బొమ్మలాగా ఈ జగము ఒక్క తాలే లిల్లియలే రాజు కిల్కరుడు రాజు కిల్కరుడు